వచ్చేందుకు రైట్ జనసేన పార్టీ నుంచి సుజాత గారు ఉన్నారు, సీనియర్ నాయకురాలు, వారితో మాట్లాడదాం. సుజాత గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి బ్రహ్మనాయుడు గారు. చదివారా లెటరు? నిన్ననే చదివి మీరు. ఏంటి మేడం, పార్టీ లైన్ దాటొద్దు అంటే ఎవరు దాటుతున్నారు? మీ పార్టీలో పదే పదే ఇలాంటి లెటర్లు ఎందుకు వస్తున్నాయి? ఎవరన్నా ఒక చిన్న మిస్టేక్ చేస్తే ఇమీడియట్గా వారి మీద సస్పెన్షన్ చేయడానికి ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయరు, వెంటనే లెటర్ రిలీజ్ చేస్తారు. సార్ ముందుగా మీకు అలాగే 99 వీక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ అంటేనే ఒక మొదటి నుంచి కూడా ఒక క్రమశిక్షణతో నడుస్తున్న పార్టీ. అలాగే చాలా మంది జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, పార్టీల్లో ఉన్న నాయకులు కానీ, చిన్న స్థాయి నాయకుల నుంచి పై స్థాయి నాయకుల వరకు కూడా 10 సంవత్సరాల పాటు ఎటువంటి అధికారం లేకపోయినా కూడా ఒక ప్రజా ప్రయోజనార్థం పవన్ కళ్యాణ్ గారి వెంట ఒక మంచి లక్ష్యంతో నడిచారండి. 10 సంవత్సరాలు కూడా ఎటువంటి రాజకీయ లబ్ధి లేకపోయినా వాళ్ళంతా ఒక తాటి మీద, ఒక మాట మీద, నాయకుడి యొక్క మాట మీద నడిచారు. ఎలక్షన్స్ ముందు మనం గమనించుకున్నట్టయితే కనుక 40 సీట్లు కావాలి, 50 సీట్లు కావాలని ఆశతో ఉన్న నాయకుల్ని కానీ, కేడర్ ని కానీ 21 సీట్లతోటి పవన్ కళ్యాణ్ గారు కూటమిలో సీట్లు తీసుకున్నప్పుడు చాలా మంది వ్యతిరేకించారు సార్. ఇటువంటి సమీకరణాలు కరెక్ట్ కాదు, మనం కూడా సగం సీట్లు తీసుకోవాలి, కనీసం 50 సీట్లు తీసుకోవాలని ఎంతో మంది ఆశించారు. అంటే ఆ నాయకుడి దగ్గర ఉన్న సమాచారం కానీ, నాయకుడి దగ్గర ఉన్న అవగాహన, ఆయనకున్న ఆలోచనలు కానీ, కింద ఎవరైతే కేడర్ ఉంటారో జన సైనికులు కానీ, చిన్నపాటి నాయకులు కానీ, వాళ్ళందరి దగ్గర సమాచారం ఉండకపోవచ్చు. అటువంటి వ్యూహం అందరికి, నాయకుడు యొక్క వ్యూహాలు అందరికి, కేడర్ అందరికి, చివరి వరకు కేడర్ అందరికి తెలియాల్సిన సందర్భం ఉండకపోవచ్చు. అసలు చెప్పాల్సిన అంటే అది ఆలోచన ఆయన గుప్తంగా ఉంచుకునే ఆలోచనలు కావచ్చు. కాబట్టి చాలా మంది వ్యతిరేకించారు, గొడవలు చేశారు, పార్టీ ఆఫీస్ బయట గొడవలు చేశారు. అదే గొడవలు చేసిన వాళ్ళు ఈ రోజు దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారిని 21 సీట్లు తీసుకుని 100% స్ట్రైక్ రేట్ తోటి ఒక మంచి సంకీర్ణమైన ప్రభుత్వం ఏర్పడడానికి ఒక మంచి పొత్తు క్యాల్కులేషన్స్ చాలా బాగున్నాయి. ఇది ఆదర్శంగా తీసుకోవాలని నేషనల్ న్యూస్ ఛానల్స్ దగ్గర నుంచి మన లోకల్ మీడియా వరకు అందరూ కూడా ప్రశంసించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని. మంచి వ్యూహాత్మకమైన ఎత్తుగడలతోటి ఆయన ముందుకు వెళ్లారని. అదే జన సైనికులు కానీ, నాయకులు కానీ ఆ రోజు వ్యతిరేకించిన వాళ్ళు ఈ రోజు శభాష్ అన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఎప్పుడైనా కూడా అప్పటికి అప్పుడు కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి బాధ కలిగించవచ్చు, కానీ ఫ్యూచర్ లో నాయకుడి యొక్క ఆలోచనలు మనకంటే చాలా ముందుగా ఉంటాయి. ఒక మనకి సినిమాల్లో కానీ, రాజకీయాల్లో కానీ ఆయన చాలా ఒక ముందు తరం గురించి ఆలోచించే వ్యక్తి. ఆయన వ్యూహాలు కానీ, ఆలోచనలు కానీ ఒక 10 ఏళ్ళు ముందుకే ఉంటాయి. కాబట్టి ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ఆలోచనకి అప్పటికప్పుడు కొంచెం ఏమన్నా బాధలు కలిగించవచ్చు, వ్యతిరేకత స్వరం వినిపించవచ్చు, కానీ తర్వాత అవన్నీ ఇందాక సోదరులు చెప్పినట్టు టీ కప్ లో తుఫాన్ లాగా వెంటనే చల్లబడిపోతాయి. పవన్ కళ్యాణ్ గారు మన నాయకుడి మాటే కేడర్ మాట అన్నది మళ్ళీ చివరికి అదే జరుగుతుంది. కాబట్టి ఏ చిన్న అసంతృప్తి ఉన్నా మొదట్లోనే తుంచేయాలనే ఉద్దేశంతో ఆ లెటర్ రిలీజ్ చేయడం సార్. ఎందుకంటే ఎప్పుడు ఒక తాటి మీద, ఒక మాట మీద నడిచిన వాళ్ళ బలం వేరేగా కొంచెం ఉద్దేశంతో లెటర్ రిలీజ్ చేస్తారు. కాదు ఇప్పుడు ఇందాక వారు ఏమన్నారు, తెలుగుదేశం నుంచి సురేంద్ర నాయుడు గారు మాట్లాడతా ఖచ్చితంగా మేము బుజ్జగిస్తాము, మా పార్టీ నుంచి బయటకు వెళ్ళిన సుబ్రహ్మణ్యం గారిని మేము బుజ్జగించి, బాబు గారు కూడా మాట్లాడతారు, తెచ్చుకుంటారు, ఇవి సర్వసాధారణం. అదే మీ పార్టీ నుంచి ఎవరైనా ఇన్ఛార్జ్ ఎవరన్నా పొరపాటు రాజీనామా చేస్తే ఇప్పటి వరకు ఎవరైనా ఒక్కళ్ళన్నా పిలిచి బుజ్జగించిన పరిస్థితి ఉందా? రాజీనామా చేయడానికి ముందే వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఉంటే టీడీపీ కేడర్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి మాట్లాడి వాళ్ళు సమస్య ఏమంటో చెప్పుకుంటారు. అలాగే జనసేన పార్టీలో కూడా సమస్యలు వినడానికి ఒక టీం ఉన్నారు, హరిప్రసాద్ గారు ఉన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు తర్వాత నాయకత్వం అంతా అందుబాటులో ఉంటారు. వారి సమస్యలు ఏమన్నా వినడానికి పార్టీ ఆఫీస్ రెడీగా ఉంటుంది. ఈవెన్ ఒక సామాన్య జనసేన కార్యకర్త గోడు వినడానికి కూడా హెల్ప్ డెస్క్ అంటూ మాకు అంటే ప్రజల సమస్యలు వినే జనవాణి కాకుండా పార్టీ కార్యకర్తలు సమస్యలు వినే డెస్క్ కూడా ఒకటి పెట్టారు. అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదుంటే, వాళ్ళకి ఏమన్నా అసంతృప్తి ఉన్నా, బాధలున్నా అక్కడికి వెళ్ళి చెప్పుకోవచ్చు. అవి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తాయి. అక్కడ మాట్లాడడం జరుగుతుంది. అక్కడ మాట్లాడే సమస్యలు సాల్వ్ చేసుకుంటే పర్వాలేదు. అంతేకాని మేము సోషల్ మీడియాకు వెళ్ళి మాట్లాడతాము,
ఓ 10 మందిలో మాట్లాడతాము. మీకు లోపల వాళ్ళకి అంటే కొంతమందికి సంబంధించి వాళ్ళకు లోపల ఏవో అసంతృప్తి ఉండి ఏవో ఆశించి లేదంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యేల తోటి వాళ్ళకి అంటే వీళ్ళు ఏదో లాభం ఆశిస్తారు, అది లాభం జరగకపోతే దాన్ని పార్టీ మీదో అక్కడ ఉన్న నాయకుల మీదో వ్యతిరేకతగా సోషల్ మీడియాకి వ్యక్తి డ్యామేజ్ చేయాలనుకుంటారు సార్. ఈ మధ్య చాలా గమనించాం. అంటే వైసీపీకి అనుకూలంగా పనిచేసి జనసేన పార్టీ క్యాండిడేట్ పోటీ చేసినా కూడా అప్పుడు వైసీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి జనసేన ఎమ్మెల్యేల మీద వాళ్ళు నిందలు వేస్తున్నారు. అక్కడ లోకల్లో నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు ఆ విషయం. అతను మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తే పార్టీలకి ఈ రోజు బయటకు వచ్చి ఏదో మేము ప్రభుత్వంలో ఉండగా మా ఎమ్మెల్యేలు ఇలా చేస్తున్నారని మాట్లాడడం జరుగుతుంది. నిజాలు ఏంటన్నది లోకల్ నాయకులకి తెలుసు, అంటే కోవట్లు ఉన్నారా మీ పార్టీలో మీరు చెప్పేదాన్ని బట్టి కూడా తెలుసు. కాబట్టి ఈ అసంతృప్తి స్వరాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఏదో ఆశించిన వాళ్ళు ఇప్పుడు సార్ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో అంటే మన అందరం చూసాం, మన ప్లేట్ లో మన బిర్యానీ అని చెప్పి లేని పదవులు కూడా సృష్టించి ప్రభుత్వ ధనాన్ని ఎలా వృధా చేశారో చూసాం మనం. ఎన్ని వందలాది సలహాదారుల పోస్టులు, 5కు పైగా డిప్యూటీ సీఎం పోస్టులు, ఇంకెన్ని రకాల పోస్టులు కల్పించి ఇచ్చారో, ప్రభుత్వ సొమ్ముని ఎలా కాజేశారో మనం చూసాం. ఇప్పుడు ప్రభుత్వం అలా చేయదండి, ఉన్న పోస్టులనే భర్తీ చేస్తుంది. అసంతృప్తులు వాదనలు అంటూ ఖచ్చితంగా ఉంటాయి ప్రభుత్వంలో ఉన్నప్పుడు. అందరికీ ఒకటేసారి వీలు కాదు కాబట్టి ఖచ్చితంగా కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలని మా ఆశ సార్. రైట్, మళ్ళీ వస్తాను మేడం మీ దగ్గరికి. మంత్రి జ్వాలాపురం